హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేహితి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, నమ్మకం నడిపిస్తుంది, అలాగే ఆశ బ్రతికిస్తుంది. అందుకే కాలం పైన నమ్మకం ఉండాలి, బ్రతుకు పైన ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరుకోగలం. బాగుండాలి అనుకునేవారే కోపంగా మాట్లాడతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సూటిగా మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువ ఉంటారు. మాయమాటలు చెప్పేవారికి మాత్రం మిత్రులే ఎక్కువగా ఉంటారు. నీరు ఉన్నంతవరకే బావికి విలువ ఎక్కువ. డబ్బు ఉన్నంతవరకే ఇక మనిషికి కూడా విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలాగా చూస్తారు. నీ కథలో నువ్వే హీరో కావచ్చు, కానీ నిన్ను హీరోని చేసిన దర్శకుడు మాత్రం మీ నాన్న. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు. ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువ ఇవ్వరు. పళ్ళు లేని చెట్ల దగ్గర ఇక పక్షులు కూడా దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఎప్పటి వరకు అంటే మన నుంచి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మన విలువ ఉంటుంది. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో మాత్రం చెడ్డగా ఉండకండి. అర్థమైంది కదండి? ఎందుకు అంటే, వజ్రాన్ని వజ్రంతోనే కోయచ్చు, కానీ బురదను బురదతో కడగలేం కదా. చెట్టు మీద కూర్చున్న పక్షి ఆ కొమ్మ ఏమైనా విరిగిపోతుందేమో అని ఎప్పుడూ భయపడదు. ఎందుకు అంటే, దానికి ఆ కొమ్మ మీద కంటే తన మీద తనకు నమ్మకం ఎక్కువ కాబట్టి. కన్నీరు తుడిచేవారు లేకపోయినా పర్వాలేదు, కానీ కన్నీళ్లు తెప్పించేవారు మాత్రం ఉండకూడదు. కెరటాలు కాళ్ల దగ్గరకే వచ్చాయని సముద్రాన్ని చులకనగా చేయడం ఎంత తప్పో, ఇక మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతకంటే పెద్ద తప్పు. 100 పేజీలో ఉన్న పుస్తకంలోనే తప్పులు ఉన్నప్పుడు 100 ఏళ్ల జీవితం ఎన్నో ఉంటాయి కదా. సరిదిద్దుకుపోవాలి, అలాగే సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమైన జీవితమైన. గుర్తుపెట్టుకోండి, కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. బోలెడు అనుభవంతో కూడిన పుస్తకాలు ఇచ్చినా కూడా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అంటే. నీ అనుభవమే సమాధానం. ఇక్కడ ఎవరి జీవితాలకి వాళ్ళే న్యాయం చేసుకోలేరు. అదే ఇక పక్కోడి జీవితానికైతే జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతి వాడు లాయరే అయిపోతాడు. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో ఉంటుంది, వారి నడకలో ఉంటుంది, వారి నడవడికలో ఉంటుంది. ఇక మగవారి అందం మాత్రం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చేటువంటి మర్యాదలో ఉంటుంది. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, బంధుత్వాలు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంత వాడు కూడా పరాయి వాడైపోతాడు. డబ్బు ఉంటే గనుక పరాయివాడు కూడా మనవాడవుతాడు. నిన్ను విమర్శించిన వాళ్ళే ప్రతి ఒక్కరికి కూడా నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే, ఏదో ఒకరోజు నీ గెలుపే వారికి సమాధానమవుతుంది కాబట్టి. అర్థమైంది కదండి? అలాగే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, చెప్పులేసుకుని గుడిలోకి వెళ్ళడం, అలాగే చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడము రెండూ ఒకటే. మనం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ ఇక ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ మాత్రం ఖచ్చితంగా మన మరణం వరకు తోడుగా ఉంటుంది. అందరిలో చెడు వెతకటం బుద్ధిహీనుల లక్షణం. అందరిలో మంచిని చూడడం
బుద్ధిమంతుల లక్షణం. నీ మీద ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు మీ ఆరోగ్యం అలాగే మంచి చెడుల గురించి అడుగుతారు. మీతో అవసరం ఉన్నవాళ్ళు మీ ఆదాయం ఆస్తిపాస్తుల గురించి అడుగుతారు. ఆశావాదంలో ఉండేవారు ప్రతి అవరోధంలోనూ కూడా అవకాశం చూస్తాడు. నిరాశావాదములో కూలికుపోయినవాడు ప్రతి అవకాశంలోనూ కూడా అడ్డంకులను చూస్తాడు. ఎవరితోనైనా కూడా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకు తప్పుకోవడమే మంచిది. ఎందుకు అంటే వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరమవుతాయి. ఇక రోజులు మారాయి. ఒకప్పుడు ఓ మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో మాత్రం ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు. తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు. మళ్ళీ కష్టపడి సంపాదించుకోవాలి, సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అది గెలుపుకి అసలైన ఆరంభం. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం. తప్పు చేస్తే సరిదిద్దుకుపోవడం అవసరం. లేకుంటే రెండు నిన్ను ముంచేస్తాయి. ఈరోజు వచ్చి ఇక రేపు పోయే డబ్బు కోసం ఆశపడొద్దు. జీవితాంతం తోడుండే బంధాన్ని వదులుకోవద్దు. వెలుతురు పోతే రోజు మాత్రమే చీకటి అవుతుంది. రేపు అనే ఆశ లేకపోతే జీవితమే చీకటైపోతుంది. పెద్దరికం అంటే పెద్ద విషయాల గురించి మాట్లాడగలగడం కాదు, చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు నీతో వచ్చిన వారిని గుర్తుపెట్టుకో. ఏమీ లేనప్పుడు నీతో వచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు కోపం ఎక్కువగా వస్తే ఒక్కసారి ఇలా చెయ్యండి. ఎక్కువగా ఎవరైతే నీకు కోపం తెప్పించారో వాళ్ళతో ఉన్న నీకు తీపి అనుభవాలని ఒక్కసారి గుర్తు చేసుకో. అలాంటివి నీకు గుర్తు రాలేదు అంటే ఆ క్షణంలో అక్కడి నుంచి వాళ్ళ నుండి తప్పించుకుని వెళ్ళడమే చాలా మంచిది. ఆ ఒక్క క్షణం కోపం నువ్వు కనుక కంట్రోల్ చేసుకోగలిగితే ఇక ఖచ్చితంగా జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతావు. క్షణిక కోపావేశం జీవితాలనే నాశనం చేస్తుంది. కాబట్టి నువ్వు కోపం అనేది కంట్రోల్ చేయడం నేర్చుకో. అవతలి వ్యక్తి నీకు కోపం తెప్పిస్తే వాళ్ళతో ఉండే తీపి అనుభవాలని ఒక్కసారి నెమరవేసుకో. అంతే, నీ కోపం అనేది మాయమవుతుంది. లేదు అంటే అక్కడి నుంచి వెళ్ళి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ప్రశాంతంగా ఉండు. కాసేపటికి నీ కోపం దానంతట అదే తగ్గిపోతుంది. అర్థమైంది కదండి. సో చూశారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.